ఓం నమో శరవణ భవయ. ఈ రోజు మంగళవారం కాబట్టి ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. చాలా మందికి తెలియని ఏదేంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఉంటుందా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది అనే డౌట్స్ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ముఖ్యంగా ఎవరికైనా సంతానము మరియు వివాహం ఈ రెండింటికి కూడా స్వామి యొక్క ఆరాధన చాలా చాలా శ్రేయస్కరం అండి. అండ్ దాంతో పాటుగా ఎవరైతే కుజదోషంతో బాధపడుతున్నారో వివాహం కాక వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇప్పుడు నేను చెప్పబోయే స్తోత్రం అనేది అత్యంత అవసరం అన్నమాట. అండ్ దాంతో పాటుగా ఏదైతే రాహు కేతువులు సంబంధించిన దోషాలు ఉంటాయో ఆ దోషం అనేది చాలా కష్టాతీతంగా ఉంటుంది, దాని నుండి కూడా విముక్తి కలుగుతుంది. అండ్ దాంతో పాటుగా కాలసర్ప దోషాలు మనలో చాలా మందికి తెలియదు కాలసర్ప దోషం అనేది ఉన్నదా లేదా అనేది. బట్ ఏదైతే కాలసర్ప దోషం ఉండడం వల్ల ఇంట్లో అశాంతి, అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడం, ఎవరొకరితో మాట పడడం, చెయ్యని తప్పు కూడా నిందలు పడడం, ఇవన్నీ కూడా జరిగేది ఓన్లీ కాలసర్ప దోషం వల్ల మాత్రమే. నేను ఏదైతే స్తోత్రం చెప్తున్నానండి ఈ స్తోత్రాన్ని క్లియర్ గా చివరి వరకు చూడండి. ఈ యొక్క స్తోత్రం కనుక నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు స్క్రీన్ మీద ఏదైనా నేను పీడిఎఫ్ కానీ ఏదైనా ఫోటో పెట్టినప్పుడు స్క్రీన్ మీద టచ్ చేస్తే మీ స్క్రీన్ మీద ఉన్న ప్రతిదీ కూడా క్లియర్ అయిపోతుందండి. మొత్తం మీకు ప్లెయిన్ షీట్ కనిపిస్తుంది. అప్పుడు పక్కన స్క్రీన్ షాట్ బటన్ ఉంటుంది, ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ షోడశనామం క్లియర్ గా చూడండి, తర్వాత మీరు నేర్చుకుని దేవుడి దగ్గర చెప్పుకుందరు. అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుశ్చంద్రః సుబ్రహ్మణ్య దేవతమేష సిద్ధ్యర్థే జపే వినియోగః షడ్వక్రం శిబివాహనం త్రినేనం చిత్రాంజరాలం కృతం శక్తిం వజ్రమసిం త్రిశూలం అభయకటం దంచక్రకం పాసం కుక్కుటమంకుశం చ వర్ధం హస్యజదానం సదా ధ్యాయే దీప్తిత సిద్ధితం సున్నతం స్కందం సురారాధితం ప్రథమో జ్ఞాన సఖ్యాత్విత స్కందయావచ అగ్నిగర్భస్థితియస్తు బాహులయ చతుర్దశః గాంగేయ పంచమప్యోక్త సక్షస్మన్నోద్భవ సప్తమ కార్తికేయ చ కుమార షష్మస్కదః నవమ షణ్ముఖ ప్రోత తారకారి స్మృతోదశ ఏకాదశి చ సేనాని గృహోద్వాసి అవచ త్రయోదశి బ్రహ్మచారి శివ తేజశ్చతుర్దశ కౌంచదారి పంచదశ షోడశి వివాహన. అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం సంపూర్ణం. మీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, నా చిన్నతనంలో అంటే నాకు ఒక 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా తాతయ్య గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఈ యొక్క స్తోత్రం నేర్పించారు. ఈ రోజుకి కూడా నేను దేవుడి గదిలో నిత్యం ఈ యొక్క స్తోత్ర పఠనం చేస్తాను. నిజంగా ఈ రోజు ఇలా ఉన్నాను అంటే నేను ఆ రోజుల్లో నేర్చుకున్న కొన్ని స్తోత్రాల పఠనమే అనిపిస్తుంది. ప్రతిదీ కూడా నేను చదువుకుంటూ ఉంటాను. దేవుడి గదిలో 1 గంట సేపు కూర్చుంటాను. నాకు వచ్చిన ప్రతిదీ కూడా నేను దేవుడి దగ్గర చదువుతూ ఉంటాను. అది నాకు ఒక ఇష్టం అన్నమాట. కొంతమంది దేవుడిని చూసి దండం పెట్టుకుని వారి యొక్క కోరికను కోరుకుంటారు. బట్ నేను దేవుడి దగ్గర చదువుకుని దేవుడే నా కోరిక తీర్చుతాడన్న నమ్మకంతో ఉంటాను అనమాట. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఈ స్తోత్రాన్ని స్క్రీన్ మీద ఇచ్చాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తప్పకుండా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖ్న భవంతు. నేను మీ రమాదేవి.